నమస్తే 99 టీవీకి స్వాగతం. నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డీటెయిల్స్ రణక్షేత్రంలో చూద్దాం. బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, కోవూరు, విడవలూరు మండలాలు కోవూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాలు. పురుషులు 1,26,326, స్త్రీలు 1,34,834, మొత్తంగా 2,61,182 మంది ఓటర్లు కోవూరు నియోజకవర్గంలో ఉన్నారు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే ఇప్పటిదాకా రెడ్లు మాత్రమే గెలిచిన నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇక్కడ 3 సార్లు గెలిచారు. కొడుకు ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, తెలుగుదేశం పార్టీ 7 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఈ కోవూరు నియోజకవర్గంలో గెలిచాయి. ప్రసన్న కుమార్ రెడ్డి విజయాలకు 2 సార్లు బ్రేక్ వేశారు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. అలాగే సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ఎస్సీలు 18% ఉన్నారు, రెడ్డి 11%, యానాది 8%, బలిజ 8%, యాదవ 7%, ముస్లిం 7%, పద్మశాలి 6%, ఇతర కులాలు 35% ఉన్నాయి. 2014 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం. అప్పుడు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గెలిచారు తెలుగుదేశం పార్టీ తరపున 94,108 ఓట్లు. నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు, 86,171 ఓట్లు వచ్చాయి. లీడ్ చూసుకుంటే 7,937. 2019 ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈసారి గెలిచారు, 1,16,239 ఓట్లు తెచ్చుకున్నారు. పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 76,348 ఓట్లకే పరిమితమయ్యారు. మెజారిటీ ఆల్మోస్ట్ 40,000 వరకు మెజారిటీ వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఎవరు బరిలో ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. 2014లో ఓడిపోయారు, 2019లో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని బరిలోకి దింపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాజకీయ వారసత్వం ఈయనకు వచ్చింది. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 1999లోనూ గెలుపొందారు, 2004లో ఓటమి పాలయ్యారు, 2009లో మళ్ళీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలిచారు. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2012 ఉప ఎన్నికల్లో ఆయన గెలుపొందారు, 2014లో ఓడిపోయారు, 2019లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా టీటీడీ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలిసారి ఎన్నికల బరిలో ప్రశాంతి రెడ్డి నిలబడ్డారు. ఇప్పటిదాకా మహిళలు గెలవని కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డికి వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది, వాళ్ళు బంధువులు కూడా. వైసీపీ అభ్యర్థి హద్దుమీరి వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం అనేది ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 5 సార్లు గెలిచిన అనుభవం ప్రసన్న కుమార్ రెడ్డికి ప్లస్ అవుతుంది. టీడీపీ అభ్యర్థి ఎన్నికలకు కొత్త కావడం అనేది మైనస్గా చూసుకోవాలి. అండ్ ధనబలం అనేది ప్లస్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ చాలా ఆర్థికంగా చాలా బలమైన ఫ్యామిలీ కాబట్టి అది తెలుగుదేశం పార్టీకి అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం మరి ఎలా ఉండబోతోంది అనేది. ఇద్దరు రెడ్ల మధ్య కీలకమైన పోటీ కోవూరు నియోజకవర్గంలో జరగబోతోంది. మరికొన్ని గంటల్లో ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.